గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నానండి ప్రేమపూర్వకంగా. మరి మీ యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆయన కృపని ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహించాలని నా ప్రార్థన. మరి ఇప్పుడు మనము చిన్న బిడ్డల సెమీ క్రిస్మస్ చేసుకుందామండి, చిల్డ్రన్ క్రిస్మస్ చేసుకుందాము. మరి బిడ్డల్ని మనము సండే స్కూల్కి పంపిస్తాం కదా. సండే స్కూల్లో బిడ్డలు అన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని సాంగ్స్ నేర్చుకోవాలి, దేవుని యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనము కోరుకుంటాము. చిన్నప్పటి నుండి దేవునిలో వారు చక్కగా మరి మంచిగా వాళ్ళు నేర్చుకుని పెద్దవారు అవ్వాలని మనము తల్లిదండ్రులుగా మనము ఆశిస్తూ ఉంటాం. మరి బిడ్డలు ఎంత చక్కగా నేర్చుకుని మరి మీకు చూపించాలి కదా వారు ఏం నేర్చుకుంటున్నారు అని. అవన్నీ కూడా చూసి మనము ఆనందిద్దామండి. మరి మొదటిగా మనము ప్రార్థన చేసుకుని మరి ఈ యొక్క మరి సండే స్కూల్ క్రిస్మస్ ప్రారంభించుకుందాము. యెహోవా దేవా నా తండ్రి నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన నా తండ్రి, ఎంత గొప్ప దేవుడివయ్యా. చిన్న బిడ్డలు నాయన నా తండ్రి గర్భంలోనే వారిని మీరు ఎరుగుగా ఉన్నారు నా ప్రభువా. వారు ఎరిగిన వారిగా ఉన్నారు. నా గర్భంలో ఉండగానే వారిని ఎరిగిన దేవుడై ఉన్నారు నా ప్రభువా. నాయన చిన్నతనం నుండే నా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క పాటలని, మీ యొక్క యాక్షన్ సాంగ్స్ని నా ప్రభువా నాయన నేర్చుకోవడానికి నాయన నా తండ్రి మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రతి ఒక్క బిడ్డ నాయన ఈ వీడియో చూస్తున్నవారు అనేక మంది నాయన బిడ్డలు నా ప్రభా మీ వాక్యములో ఎదిగి వారి జీవితాలని కట్టుకొని చక్కగా ఉండులాగున సహాయం చేయమని కోరుకుంటూ నాయన మొదటి నుండి ఆఖరి వరకు నాయన మీరే అధ్యక్షత వహించి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము మరి దేవుణ్ణి ఆరాధిద్దామండి. మరి ఆ పాటను చూసి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. తురురు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే. రేడు నేడు జనించినాడు ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినాడు సంతోషం సమాధానం. లేఖనం నెరవేర్పుకై కీర్తించెను ప్రభువు. తుద తెలిపెను ప్రభు రాకను కాశ్రూరంబగు క్రీస్తు. రాజితంబగు తేజం బహుతో ఉత్పరించినాడు. అంబరమున ఆవిర్భవించే నీ
ఇప్పుడు ఒక డాన్సు చిన్న బిడ్డలు వేస్తూ ఉన్నారు, అది చూద్దాము. ప్రభువుల ప్రభు యేసు రాజే రాజుల రాజు, యేసు ప్రభువే ప్రభువుల ప్రభు. రండి రండి జనులారా రక్షకుని చూడ, తక్షణమే వేగమే పరుగిడి. రండి రండి జనులారా రక్షకుని చూడ, తక్షణమే వేగమే పరుగిడి. లోక పాపములు మోసినవాడు దేవుని గొర్రె పిల్ల యేసయ్యే. లోక పాపములు మోసినవాడు దేవుని గొర్రె పిల్ల యేసయ్యే. సర్వాధికారి క్రీస్తే పూజిత మనమందరం. సర్వాధికారి క్రీస్తే పూజిత మనమందరం. యేసు రాజే రాజుల రాజు, యేసు ప్రభువే ప్రభువుల ప్రభువు. యేసు రాజే రాజుల రాజు, యేసు ప్రభువే ప్రభువుల ప్రభువు. దేవుడే పరిశుద్ధునిగా అవతరించెను ఈ లోకంలో. యేసుని చేర్చుకుంటే బ్రతుకంత ఆనందమే. దేవుడే పరిశుద్ధునిగా అవతరించెను ఈ లోకంలో. యేసుని చేర్చుకుంటే బ్రతుకంత ఆనందమే. రండి రండి జనులారా రక్షకుని చూడ, తక్షణమే వేగమే పరుగిడి. రండి రండి జనులారా రక్షకుని చూడ, తక్షణమే వేగమే పరుగిడి. లోక పాపములు మోసినవాడు దేవుని గొర్రె పిల్ల యేసయ్యే. లోక పాపములు మోసినవాడు దేవుని గొర్రె పిల్ల యేసయ్యే. సర్వాధికారి క్రీస్తే పూజిత మనమందరం. సర్వాధికారి క్రీస్తే పూజిత మనమందరం. యేసు రాజే రాజుల రాజు, యేసు ప్రభువే ప్రభువుల ప్రభువు. యేసు రాజే రాజుల రాజు, యేసు ప్రభువే ప్రభువుల ప్రభువు.
బిడ్డ అయినప్పటికీ కూడా మనము కంఠతా వాక్యాలే నేర్పిస్తాం. కానీ ఈ బిడ్డ అయితే ఎంత చక్కగా అధ్యాయాలే మరి చక్కగా చదవడానికి మరి ఎంతో దేవుణ్ణి ప్రేమించి ఆ అధ్యాయాలన్నీ నేర్చుకుంది ఆ బిడ్డ. మరి అవన్నీ కూడా మరి మనము విందామా? విని దేవుణ్ణి ఆరాధిద్దాము. My name is Bhagilata. I am studying 9th class. Jayakrish Prayer Ministries. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు రెండో గ్రంథము, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, యోషియా, యోవేలు, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, జఫర్యా, హగ్గయి, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమియోలు, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, మొదటి కొరింథీ, రెండవ తెస్స, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తితుకు, హెబ్రీయులు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన. థ్యాంక్ యూ. కీర్తనలు మొదటి గ్రంథము. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నడవక, అపహాస్యకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటిగాల వల్ల ఎవరನ್ನು నాటబడిదనై ఆగబడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువారు నుండును. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండగా గాలి చెదరు పట్టువారు నుండును. కాబట్టి న్యాయవంతులు దుష్టులను, నీతిమంతుల సభలు పాపులను నిలవను. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమగు నడుపును. 17వ కీర్తన. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. అటువాడు నాలుకతో కొండములాడడు, తన చిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నిందమోబడు. అతని దృష్టికి నీచుడు, అసహాయుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించుడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చేర్పుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములతో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేదోచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గారండగార్పు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దొడ్డికారయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు. నూనెతో నా తల్లి అంటి ఉన్నావు. నా గిన్నె నిన్ను పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసిదను. 91వ కీర్తన. మహోన్నతుని చాటును నేను నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుంచి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నా ప్రాణమునకు ఆయన చేదరిచున్నాడు. ఆయన సత్యము కేడము డాలనై ఉన్నది. రాత్రివేళ కలుగు భయము కనను, పగటి వేళ ఎగురు బాణముల కనను, చీకటిలో సంచరించి తెగుల కనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము కని నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలం నొందుదురు. యెహోవా, నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుని నీకు నివాసముగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడకు వారు తమ దూతలకు ఆజ్ఞాపించును. 100వ కీర్తన. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తులు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించు అంత మేలు, అంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డమ మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అహరోను గెడ్డమ మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదుగా దిగి హెర్మోను మంచువాలు నుండును. ఆశీర్వాద శాశ్వత జీవమును అచ్చునుండని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134. యెహోవా సేవకులారా, రాత్రి పగలు యెహోవా మందిరంలో నిలుచున్న వారులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి.
పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఆయనను కొనియాడుడి. సియోనులో నుండి భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ధన్యతలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పుగలదు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సమాధానం పడువారు ధన్యులు, వారు సమాధానం పడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీదలా చెడ్డ మాటల పలుకున్నప్పుడు జనులు సంతోషించి ఆనందించుడి. పరలోకమందున మీ ఫలము అధికమగును. ఇలాగున మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. ఇప్పుడు ఒక డాన్స్ చిన్న బిడ్డలు వేస్తూ ఉన్నారు, అది చూద్దాము. పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల స్థానాలోన. పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల స్థానాలోనంట. నీకోసమే పుట్టినాడు, నా కోసమే ఉదయించినాడు. నీకోసమే పుట్టినాడు, నా కోసమే ఉదయించినాడు. పండగే పండగే ఊరంతా పండగే, పండగే పండగే వాడంతా పండగే. పండగే పండగే ఊరంతా పండగే, పండగే పండగే వాడంతా పండగే. బెత్లెహేములోనంట సందడి, పశువుల పక్కలో సందడి. దుద్దలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పక్కలో సందడి. దుద్దలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. చేశారంట సందడే సందడి, చేయబోదాము సందడే సందడి. హ్యాపీ హ్యాపీ happy happy Christmas Christmas, wish you a happy Christmas. Merry merry Christmas Christmas, wish you a merry Christmas. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, మహత్యం గలవాడా. యేసయ్యా నా యేసయ్యా, నన్నాదరించువాడా. యేసయ్యా నా యేసయ్యా, మహత్యం గలవాడా. యేసయ్యా నా యేసయ్యా, నన్నాదరించువాడా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము యేసయ్యా. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము
పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు లేరేసయ్యా, నా తోడుగా నీవుండగా భయమేలనయ్యా. ఇప్పుడు మరి దేవుని యొక్క కృప ఎలాంటిదో మరి యాక్షన్ ద్వారా ఈ బిడ్డలు యాక్షన్ సాంగ్స్ని మరి మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నారు. మరి సండే స్కూల్లో నేర్చుకున్న ఆ యాక్షన్ సాంగ్స్ అన్నీ కూడా మరి మనకి చూపిస్తారంట. చూసి దేవుణ్ణి మహిమపరుస్తాము. సిరి సిరి చిన్నారులం, చిన్ని చిన్ని బుజ్జాయులం, సండే స్కూలు పిల్లలము, యేసుని మాటలు చాటుదాం, యేసుని మాటలు చాటుదాం. ప్రార్థన ఎప్పుడు మానము, బైబిల్ చదువుట మరువము. ప్రార్థన మాకు బలము, బైబిల్ మాకు ఖడ్గము. ప్రార్థన ఎప్పుడు మానము, బైబిల్ చదువుట మరువము. ప్రార్థన మాకు బలము, బైబిల్ మాకు ఖడ్గము. సిరి సిరి చిన్నారులం, చిన్ని చిన్ని బుజ్జాయులం, సండే స్కూలు పిల్లలము, యేసుని మాటలు చాటుదాం, యేసుని మాటలు చాటుదాం. యేసయ్య మాకు కాపరిగా, సాతాను మాకు విరోధిగా. యేసయ్య సాతాన్ని జయించాడు, యేసయ్య మమ్ము రక్షించాడు. యేసయ్య మాకు కాపరిగా, సాతాను మాకు విరోధిగా. యేసయ్య సాతాన్ని జయించాడు, యేసయ్య మమ్ము రక్షించాడు. సిరి సిరి చిన్నారులం, చిన్ని చిన్ని బుజ్జాయులం, సండే స్కూలు పిల్లలము, యేసుని మాటలు చాటుదాం, యేసుని మాటలు చాటుదాం, యేసుని మాటలు చాటుదాం. హల్లెలూయా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదా. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదా. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదా. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. సమూయేలు వలనే స్వరము వింటూ, దానియేలు వలనే ప్రార్థించేదా. సమూయేలు వలనే స్వరము వింటూ, దానియేలు వలనే ప్రార్థించేదా. ఏలియా వలే యోర్దానును విడగొట్టేదా. పౌలు శీలవలే చెరసాల సంకెళ్ళు తెంచివేసేదా. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదా.
ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదా. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదా. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదా. హల్లెలూయా. ఈదు గొల్యాత్ను వడిసెలతో కొట్టేన్. దావీదు గొల్యాత్ను వడిసెలతో కొట్టేన్. ఎలా కొట్టేన్? గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. 5 రాళ్ళను ఏటి నుండి తీసి ఒకే రాయితో కొట్టేన్. 5 రాళ్ళను ఏటి నుండి తీసి ఒకే రాయితో కొట్టేన్. ఎలా కొట్టేన్? గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. గిరా గిరా తిప్పి కొట్టేన్. दावीदु गोलियत को गुलफार से मारा. दावीदु गोलियत को गुलफार से मारा. कैसा मारा? गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. 1 से नहीं, 2 से नहीं, 3 से नहीं, 4 से नहीं. 1 से नहीं, 2 से नहीं, 3 से नहीं, 4 से नहीं. 5 पत्थर नाली का लेकर 1 पत्थर से मारा. 5 पत्थर नाली का लेकर 1 पत्थर से मारा. कैसा मारा? गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. गुमा गुमा से मारा. दावीदु गोलियत को गुलफार से मारा. दावीदु गोलियत को गुलफार से मारा. कैसा मारा? घुमा घुमा से मारा. घुमा घुमा से मारा. घुमा घुमा से मारा. घुमा घुमा से मारा. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చూసుకుందామండి. మరి బిడ్డలకి చక్కటి వాక్యాన్ని నేర్పిస్తే వారు మరి వాక్యం నుండి తొలగిపోకుండా దేవుల్లోని చక్కగా పెరుగుతారు కదా. అందుకని వారందరూ కూడా వాక్యం విని చక్కగా వారి జీవితాలని కట్టుకోవాలని నా యొక్క ఆశ అండి. మరి వాక్యము చూసుకుందాము. ఇప్పుడు మనము దావీదు గురించి తెలుసుకుందామా బిడ్డలు? దావీదు ఎలాగ జీవించాడు, ఎలాగ దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, ఎట్లాగ మంచిగా మరి దేవుడు ఆయనకి మంచి బిరుదిచ్చారు, మంచిగా ఆశీర్వదించారో అవన్నీ చూద్దామా మరి వాక్యంలోని. మరి అలాగే చూద్దాము. చిన్ని ప్రార్థన చేసుకుని మనము వాక్యం చూసుకుందామే. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. నాయన, నా తండ్రి, మీ వాక్యాన్ని నాయన మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి నా ప్రభువా మీరే నిజమైన దేవుడు, రక్షకుడు. ఎలాగ మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఎలాగ మాకు సహాయం చేస్తారో అవన్నీ కూడా తెలియపరిచి
మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వాక్యం చూసుకుందామండి. మరి దావీదంట ఎల్లప్పుడూ కూడా ఫస్ట్గా దేవుణ్ణి ఎంతగానో హత్తుకుండేవారంట. ఫస్ట్ అంటే ఇప్పుడు అది ప్రతిరోజు మొట్టమొదటిగా అంటే ప్రతిరోజు లేవగానే అంటే నిద్ర లేవగానే అంట దేవుణ్ణి ఇలాగ వెతికేవాడంట, దేవునికి ప్రార్థించేవాడంట, దేవుణ్ణి ఎంతగానో ఆరాధించేవాడంట. ఆ వాక్యం చూద్దామా? కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఇక్కడ ఏమంటున్నారండి దావీదు? రాత్రే అంటండి నేను దేవునికి ఎలాగ ప్రార్థన చేసుకోవాలి అని ఆలోచించుకుంటాడంట. ఆలోచించుకుని అంతగానో నేను ఇలాగ చేసుకోవాలి, మా అమ్మ నాన్నల కోసం ప్రార్థన చేసుకోవాలి, నా చదువుల కోసం ప్రార్థన చేసుకోవాలి, అలాగే చక్కటి మంచిగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేయలాగా ప్రార్థన చేసుకోవాలి అనుకుంటున్నాడంట. దావీదు ఎట్లాగ ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అంటే రాత్రి అంటండి నేను ఉదయాన్నే 4ంటికే లేచిపోయి చక్కగా దేవునికి ప్రార్థన చేసుకోవాలి, నేను ఎలాగ బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలో అన్నీ కూడా మరి చక్కగా నేను ప్రార్థించుకోవాలి అని పడుకునేటప్పుడే అనుకుంటాడంట. పడుకునేటప్పుడే అనుకుని ఉదయాన్నే లేచిపోయి 4ంటికి లేచిపోయి దేవుణ్ణంట ఆయన మరి మన కంఠం అంటే ఏంటనుకుంటున్నారు? ఇది ఇలా ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడి నుంచే కదా మనకి మాటలు వస్తాయి. ఆ కంఠమును దేవుడికే అంటే కంఠము అంటే స్వరం అన్నమాట, మన మాట అన్నమాట. ఆ మాటని దేవుడికి మొట్టమొదటి మాట్లాడుతున్నాడు. మనము ఏం చేస్తాము? లేవగానే అమ్మ నాన్నతో మాట్లాడతాము, అక్క చెల్లెలతో, అన్నయ్యలతో, తమ్ముళ్ళతో మాట్లాడతాం. అయితే దావీదు ఎవరితో మాట్లాడుకుంటా మొట్టమొదటిగా దేవునితోనే మాట్లాడేవాడంట. లేవగానే అంటే బెడ్ మీద నుంచి అసలు మంచం మీద నుంచి లేవగానే యేసయ్యా అని దేవునికి ప్రార్థించేవాడంట. ఎలా ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంటే నాకు మంచి చేయయ్యా, నువ్వే నా దేవుడివయ్యా అని ప్రార్థన చేస్తారంట. మరి మనం ఎలా ప్రార్థన చేయాలి? మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే యేసయ్యా ఉదయాన్నే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా రాకపోకలను సహాయం చేయయ్యా, నీ వాక్యము నాకు నేర్పించాయ్యా, నేను అబద్ధాలు ఆడుకుంటా చక్కగా దొంగతనాలు అలాంటివి ఏమీ చేయకుండా ఎవరి పెన్సిల్ కానీ ఎవరి రబ్బర్ కానీ ఎవరిది కూడా మరి బల్పాలు కానీ తీసుకోకుండా నేను చక్కగా ఉండేటట్టు నాకు సహాయం చేయయ్యా, నాకు అన్నీ ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటారా? మరి దావీదు మరి లేచి చక్కగా దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. మొట్టమొదటిగా దేవుడికి ప్రార్థన చేస్తే యేసయ్యకి చాలా ఇష్టం. అందుకని దావీదుకి ఏమన్నారంటే ఒక పెద్ద నామకరణం చేశారు తెలుసా? మీకు నాకు పేరు పెట్టారు కదా, అమ్మ నాన్న పెట్టారా లేదా? పెట్టారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. నాకు పేరు పెట్టారేంటి? ఎస్తేర్ రాణి అని చెప్పి పేరు పెట్టారు. మరి మీకు కూడా అనేకమైన పేర్లు పెట్టారు కదా. అలాగే దావీదుకి కూడా యేసయ్య పేరు పెట్టారు. ఏంటి ఆ పేరు అనుకుంటున్నారా? అది ఏంటంటే నా హృదయానుసారుడు అన్నారంట. దీని అర్థం ఏమిటి అంటే నా హృదయానుసారుడు అంటే నేను ఎలాగైతే ఉండాలి అనుకుంటూ ఉంటానో అలాగే ఉన్నాడు నా దావీదు అని అర్థం. అర్థమైందా? నా హృదయము ఏది కోరుకుంటుందో అలాగే ఉన్నాడు నా దావీదు. అందుకనే నా హృదయానుసారంగా అంటే నా హృదయంలో నేను ఏది అనుకుంటానో అది దావీదు చేస్తాడు. అందుకోసమని నా హృదయానుసారుడు అని దావీదుకి పేరు పెట్టాడు యేసయ్య. మనందరికీ కూడా పేర్లు ఇస్తాడు తెలుసా దేవుడు. అరే ఎలా ఇస్తాడు దేవుడు? నిజమేనా అని అనుకుంటున్నారా?
ఇస్తాడు దేవుడు. అది చూపించిన వాక్యాన్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో చూసుకుందామే. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఇక్కడంట మరి మన దేశంలో కోట్ల మంది ఉన్నారు కదా, అందరికీ ఒక పేరు కాదంట, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు, అందరికీ ఒక పేరు ఇవ్వడు. అదే అంటున్నారు దేవుడు, క్రొత్త పేరు ఉండును అంట. క్రొత్త పేరు దేవుడు ఇస్తాడంట మనకి. మనమందరం కూడా కొత్త పేరు తెచ్చుకోవాలి కదా. మనమందరం కూడా దేవుడు మరి కొత్త పేరు పెట్టాలని మనం ఆశపడుతున్నాం కదా. అందుకని దేవుడు అంటున్నారు, మీకు అందరికీ కూడా నేను కొత్త పేరు ఇస్తాను. ఎవరికి ఇస్తాను అంటే, దావీదు మరి నాకు ఇష్టంగా నడిచాడు, నేను చెప్పినట్టు నడిచాడు, అందుకని దావీదుకి నేను ఇచ్చాను. మీరు కూడా చెప్పినట్టు నడిస్తే కనుక మీకు కూడా కొత్త పేరు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. మరి మనము ఆయనకి ఇష్టం వచ్చినగా మనము ఆయనకి ఏది ఇష్టమో అది చేసి మరి మనం కూడా ఈ కొత్త పేరు సంపాదించుకుందామా, ఈ కొత్త పేరు పెట్టించుకుందామా. పెట్టించుకుంటే మనకి బోలెడంత ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనకి కూడా దేవుడు కొత్త పేరు పెడతారంట. దావీదుకైతే దేవుడు ఏం పెట్టారు పేరు, మరి నా హృదయానుసారుడు అని పెట్టారంట. మనకు కూడా చక్కటి పేర్లు దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకుందాం, సరేనా. మళ్ళీ వాక్యం చూసుకుందాం. తర్వాత దావీదంట మరి దేవుణ్ణి స్తుతించేవాడంట, ప్రతిరోజు స్తుతించేవాడంట. మరి ఆ వాక్యం చూసుకుందామా మనము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడుతూ ఉన్నది అని అంటే, ఆయన హృదయానుసారంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించేవాడంట. చూసారా, దావీదుకి ఎంత ప్రేమ యేసయ్య అంటే. మరి హృదయపూర్వకంగా అంటే మరి హృదయంతో అంటే మన యొక్క మనసులో అన్నమాట. మనకి ఇక్కడి నుంచి వస్తాయి కదా మాటలు, ఇక్కడ నుంచి సంతోషంగా మరి మనకి దేవుడికంట స్తుతించేవాడంట. మరి మనం కూడా ఏం చేయాలి, అలాగే సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కడి నుంచి మనం సంతోషం వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది కదా మనకి సంతోషము. ఇక్కడి నుంచి మనము సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలంట. ఎందుకు ఆరాధించాలి అని అంటే, ఇక్కడ దేవుని వాక్యములు ఉంది, యెహోవా నీ అద్భుత కార్యములంట, అద్భుత కార్యములు చేసే దేవుడంట. అందుకని దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట. మన జీవితాలలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు తెలుసా దేవుడు. ఏంటి అద్భుతాలు అనుకుంటున్నారా, దేవుడు బోలెడన్ని అద్భుతాలు చేస్తాడు. మన అమ్మ నాన్నని దేవుడు దీవిస్తారు. ఎలా దీవిస్తారు అని అనుకుంటున్నారు కదా. అమ్మ అయితే చక్కటి వంటలు చేసి, బిర్యానీ, స్వీట్స్, గులాబ్ జాములు అన్నీ చేసి, మీరు స్కూల్ నుంచి రాగానే అన్నీ పెట్టుద్ది అమ్మ. అమ్మకి శక్తినిస్తాడంట యేసయ్య. అమ్మకి ఒక్కొక్కసారి నాకు బాగలేదు, నాకు హెడేక్ ఉంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే నాకు కాళ్ళు లాగిపోతున్నాయి అంటారు కదా అమ్మ. అలా అనరట, చక్కగా శక్తినిస్తారంట అమ్మకి. హెడేక్ రాకుండా, కాలు చేతులు ఆగిపోకుండా మంచి ఆరోగ్యం ఇస్తారంట. మరి అమ్మకి ఆరోగ్యం ఇచ్చారనుకోండి, అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మనకి అన్నీ వండి పెట్టుద్ది కదా. అలా చేస్తారంట అద్భుతాలు. కాబట్టి అమ్మ కోసం ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. మా అమ్మకి ఆరోగ్యం ఇవ్వయ్యా, చక్కటి ఆరోగ్యం ఇస్తే మాకు అన్నీ వండి పెట్టుందయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు వంట కదయ్యా, అద్భుతాలు చేయయ్యా అని దేవుణ్ణి మనం అడగాలి. ఒకవేళ అమ్మ అన్నీ చక్కటి ఆరోగ్యం ఇచ్చేసి
మీరు ప్రార్థన చేసిన తర్వాత అమ్మకి చక్కటి ఆరోగ్యం వచ్చేసిన తర్వాత అమ్మ మీకు అన్నీ చేసి పెట్టింది అనుకోండి, అప్పుడు తినేటప్పుడు ఏం చేయాలి మనము? దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ మరి దావీదు కూడా అద్భుత కార్యాలు చూసిన తర్వాత దేవుణ్ణంట స్తుతించాడంట. అలాగ మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి డాడీ దగ్గర డబ్బులు ఉండాలి కదా, మనకి బొమ్మలు, బట్టలు అన్నీ కొనాలంటే డాడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉండాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, మరి మా డాడీకి మంచిగా డబ్బులు రావడానికి, మాకు బొమ్మలు కొనడానికి, మాకు బట్టలు కొనడానికి, మాకు పప్పలు కొనడానికి మాకు సహాయం చేయి ప్రభా అని మనం అడిగితే మన డాడీకి చాలా డబ్బులు దేవుడు ఇచ్చేస్తాడు తెలుసా. మీరు ప్రార్థన చేయగానే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకు అంటే ఉదయాన్నే మీరు ప్రార్థన చేస్తారు కదా, ఉదయాన్నే లేవగానే అసలు తొందర లేచిపోయి బెడ్ మీద ఉండగానే గబగబా బెడ్ మీద నుంచి మంచం మీద నుంచి దిగి ఏం చేయాలి? మోకరించేసి ప్రార్థన చేసేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అమ్మకి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, మంచి మంచి వంటలు చేయాలి, అలాగే మంచిగా మాకు అన్నీ మాకు సిద్ధపరచాలి, మేము బాగా చదువుకోవాలి, మంచిగా మరి పై చదువులు బాగా మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా డాడీకి మంచిగా ఆయనను కూడా దీవించి చక్కగా ఆయనకి బోల్డన్ని డబ్బులు ఇవ్వు, మాకు పప్పలు, బొమ్మలు, బట్టలు కొంటారు, ఆరోగ్యం ఇవ్వు అని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నారు? ఆశీర్వదిస్తారంట, అద్భుత కార్యాలు చేస్తారంట. మరి మనం ప్రార్థన చేసుకుని దేవుని చేత మనం అద్భుత కార్యాలు చేయించుకుందామా? అమ్మ నాన్నని దీవించాలని, మనల్ని దీవించాలని ప్రతిరోజు అసలు పడుకొని మన కళ్ళు ఇలాగ తెరిచి గబగబా మంచం దిగిపోయి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడంట అద్భుతాలు చేస్తాడంట. కాబట్టి మనం ప్రతిరోజు అలాగ చేయాలి. మరి దావీదు అలాగ చేశాడు కాబట్టి దావీదుని ఏం చేశాడు? దేవుడు మహారాజుగా చేశాడు. రాజు అంటే మాటల రాజు ఎట్లా ఉంటాడు? కిరీటం పెట్టుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, చక్కగా కూర్చుంటాడు. రాజు దగ్గర ఎన్ని వంటకాలు ఉంటాయి తినడానికి? చాలా వందల వంటకాలు ఉంటాయి. అవన్నీ తింటాడంట, చక్కగా ఉంటాడంట. మరి మనం కూడా ఎలా ఉండాలి? మంచిగా దేవుడు మమ్మల్ని దీవించాలి, అమ్మ మంచి వంటలు చేసి పెట్టాలి, డాడీ మంచిగా మరి అన్నీ కొని ఇవ్వాలి, నేను బాగా చదువుకోవాలి, దేవుణ్ణి ప్రేమించి నేను ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు, అలాగే దొంగతనం చేయకూడదు అని మనము ప్రార్థించుకుని చక్కగా మనం నడవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉంచుతాను అని దేవుడు చెప్తూ ఉన్నారు అంటే, దేవుని వాక్యములోని యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవే కేడెముతో కప్పినట్లు నీవు వాని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని వాక్యంలోని కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వానిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించే వారిని నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ దేవుని వాక్యం ఏమున్నది అని అంటే, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తారంట. నీతి అంటే ఏంటి? యేసయ్యే నీతి. యేసయ్య మరి మాకు మరి పాపం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మరి అమ్మా నాన్నని ప్రేమించి అమ్మా నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడకుండా మేము అలాగ జీవిస్తాము అని మీరందరూ అనుకుంటారు కదా. మరి అందరూ కూడా మంచి బిడ్డలు అయిపోయి ఉంటారు. యేసయ్య వారందరికీ నీతిమంతులుగా తీరుస్తారు. మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు? యేసయ్యని కావాలనుకుంటున్నారు కదా. మరి యేసయ్యని ఎవరైతే ధరించుకుంటారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. మరి మీరందరూ కూడా యేసయ్యని ధరించుకున్నారు కదా, అందుకని నీతిమంతులుగా మరి తీర్చబడతారని దేవుడు సహాయం చేస్తున్నారు. అలాగే దేవుడు ఏమంటున్నారు? నన్ను ప్రేమించు వారిని అంటున్నారు. దేవుణ్ణి ప్రేమించు వారిని ఎలాగ దీవిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, ఎప్పుడు కూడా
ఆయన దయతో ఆయన చేతులతో మనల్ని కప్పి మనల్ని ఎంతగానో సంరక్షిస్తారంట. అందువలన మనము ఎంతో సంతోషిస్తామంట, ఎంతో ఆనందిస్తామంట. మనము ఎంత బాగా ఆనందించాలి అని అంటే యేసయ్యలో మనం ఉండాలి, యేసయ్య చేతుల్లో మనము కప్పబడి ఉండాలి. అంటే ఎలా ఉండాలి అంటే యేసయ్య ఎప్పుడు మనల్ని చక్కగా మనల్ని ఆవరించి చక్కగా మనల్ని నడిపిస్తారు. మనం స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు మనము అన్ని విషయాలలో మంచిగా మనం ఉండాలని కోరుకుంటాం కదా. అన్నీ కూడా అంటే మనకి దెబ్బలు తగులుకుంటా, కొంతమందికి అయితే కుక్కలు కూడా కరుస్తాయి కదా, అవన్నీ కుక్కలు కరవకుండా, మరి ఏది గీసుకోకుండా, మరి కొంతమంది ఏమో ఆడుకునేటప్పుడు రాళ్ళు తగులుతాయి కదా, అవన్నీ తగలకుండా చక్కగా దేవుడంట అవన్నీ తగలకుండా భద్రపరుస్తాడంట. ఆయన చేతుల్లో ఇలాగా నిన్ను ఉంచుతారంట. ఎలా ఉంచుతారు దేవుడు అంటే, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, ఇలాగ నీ చేతులతో నిన్ను కప్పుతారంట, ఇలాగ కప్పి నిన్ను నడిపిస్తారంట. మరి దేవుణ్ణి అడిగి మరి ఇవన్నీ పొందుకోవాలి అని దేవుడు మనకి వాక్యం ఇస్తున్నారు ఈరోజు. మరి మనమందరం కూడా అలాగ పొందుకొని ఆశీర్వాదం పొందుకొని చక్కగా మనము నడుచుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. మరి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం వినాలి కదా. విని మనము ఆచరించినప్పుడు దేవుడు మనల్ని కప్పి భద్రపరిచి మరి మనల్కి ఆశీర్వదించి మంచిగా 100కి 100 మార్కులు రావడానికి, అమ్మ మంచి వంటలు చేసి పెట్టడానికి, డాడీకి మంచిగా డబ్బులు ఇచ్చి మీకు ఏది కావాలంటే అవన్నీ కొని పెట్టడానికి దేవుడు సహాయం చేస్తారంట. మరి మనం ఏం చేయాలి? మనం ఇవన్నీ చేయాలి కదా. మనము దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, నేను చర్చికి వెళ్ళను, నాకు వద్దు, నేను ఆడుకుంటా అని మనం అనకూడదు. అంటే కనుక దేవుణ్ణి మనం ప్రేమించట్లేదని అర్థం. మనము ప్రేమిస్తూ ఉన్నాము అంటే మనము చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే మన కళ్ళు తుడుచుకుని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తేనే మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్టు అన్నమాట. అలా ప్రేమించిన వారికి దేవుడు ఏమి ఇస్తాడు? మనకి కొత్త పేరు ఇస్తాడంట. అలాగే మనకి అన్నీ కూడా ఆయన కృప చేత ఆశీర్వదిస్తారంట. మన మంచి మార్కులు వస్తాయి, మనకి ఏది కావాలంటే అది దేవుడు మనకి ఇస్తారంట. కాబట్టి అలాగ చేసి మనము అన్నీ పొందుకుందామా, అన్ని ఆశీర్వాదం తెచ్చుకుందామా. అమ్మ నాన్న దీవించాలి, అలాగే మనల్ని దీవించాలి, అలాగే అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని దీవించాలి, అందరినీ దీవించాలి అని ప్రార్థన చేసుకుంటే చక్కగా దీవిస్తాడు. మరి దావీదుకి మహారాజుగా దీవించాడు కదా దేవుడు. మహారాజుగా ఉంచి చక్కగా ఆశీర్వదించి మంచిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మనల్ని కూడా చక్కగా ఉంచి మంచిగా, అంటే మనం ఎలా ఉంటామో మంచి కొత్త బట్టలు వేసుకుని అసలు మంచిగా చదువుకుని అసలు ఎంతో బాగా ఉంటాం. అలా దేవుడు చేస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అబద్ధాలు కానీ దొంగతనం కానీ అసలు దేవుడికి ఇష్టం లేనివి మన చర్చిలో చెప్తారు కదా, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు కదా, దాని ప్రకారంగా మనము ఉండాలంట. అంతేగాని దేవుడికి ఇష్టం లేనివి మనము చేయకుండా దేవుడికి ఇష్టమైనవి చేసి దేవుణ్ణి ప్రేమిస్తే కనుక దేవుడు ఏం చేస్తారు? మనల్ని ఆశీర్వదిస్తారు. దావీదు చేశారు, కొత్త పేరు దావీదుకి ఇచ్చాడు దేవుడు. అట్లాగే మహారాజు చేశాడు దేవుడు. మహారాజు చేయకుండా కాకుండా మంచి మంచి బట్టలు, మంచి భోజనము అన్నీ ఇచ్చి మరి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి దావీదు అప్పటి వరకు ఏం చేశాడు? సింహాసనం కూర్చోబెట్టకముందు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. మరి గొర్రెలు కాచుకోవడం అంటే ఏం చేయాలి? పొలంలో కూర్చొని గొర్రెల్ని చూసుకుంటూ ఉండాలి. పొలంలో కూర్చున్న వారు మరి రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు, చూసారా? మరి పొలంలో గొర్రెలను కాచుకుంటూ మరి చెట్టు కింద కూర్చోవడం ఏంటి? ఇప్పుడేమో మహారాజుగా మరి సింహాసనం మీద కూర్చోవడం ఏంటి? చూసారా? అదే ఆశీర్వాదం.
అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? మహా గొప్పగా దీవించాడు దేవుడు కదా. అంతఃపురంలో రాజు కోటలో బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. కాబట్టి మనము కూడా గొప్పగా అవ్వాలి అని అంటే, దీవించబడాలి అని అంటే దేవుడు సహాయం చేయాలి. అరే మరి దావీదుకి సింహాసనం మీద కూర్చోబెట్టారు కదా, మరి ఇప్పుడు రాజులు లేరు, సింహాసనం లేరు, మనల్ని ఎక్కడ కూర్చోబెడతారు అనుకుంటున్నారు మీరు. దేవుడంట మంచి ఉద్యోగాలు ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఏరోప్లేన్లో తీసుకెళ్తాడు, షిప్పులో తీసుకెళ్తాడు. అప్పుడు దావీదు ఏమి ఏరోప్లేన్లో వెళ్ళాల కదా, మనం వెళ్తాం ఏరోప్లేన్లో కదా. కాబట్టి మరి మనము చక్కగా దావీదులాగా మనము జీవిస్తే కనుక ఏరోప్లేన్లో రయ్యమనుకుంటే వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి చక్కగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బోల్ డబ్బులు గడించి మంచిగా ఉంటాం కదా. మరి అలా చేద్దామా? ఉండి మరి దేవుని యొక్క కృపను పొందుకుందాము. మరి ఆ ప్రార్థన చేసుకొని ముగించుకుందామా? యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నాయన నా తండ్రి, ఈ వాక్యాన్ని బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నాయన భద్రపరచండి నా ప్రభా. నాయన అందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చూసాము. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. బిడ్డల్ని ఆదరించి వారిని ఆయన కృపలో చక్కగా నడిపిస్తారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన బిడ్డలని మరి చక్కగా సండే స్కూల్కి పంపించాలి, దేవుని వాక్యం నేర్పించాలి. అంతేకాని మనము సీరియల్స్ పెట్టుకొని కూర్చుంటే మన పక్కన వారు కూర్చొని వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారు. మీ బిడ్డలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం తెరిచి చక్కగా చిన్న చిన్న కథలు చెప్పండి వారికి. అలాగే దేవుని యొక్క కృప ఎలాగ మీ జీవితాలలో దేవుడు చూపించారో అవి కూడా చిన్నతనము నుండి చెప్పడానికి మనము ప్రయత్నం చేయాలి. కానీ వారి మట్టుగా వారు ఉండి మన మట్టుగా మనము ఉంటే కనుక వారి జీవితాలు చక్కగా కట్టబడవు. కాబట్టి మనం మార్చుకుని దేవునిలో చక్కగా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు మనము ఆఖరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, మరి నాయన నా తండ్రి, చిల్డ్రన్స్ సెమీ క్రిస్మస్, నా ప్రభా సండే స్కూల్ క్రిస్మస్ నాయన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నా ప్రభా. చక్కగా నాయన నా తండ్రి, బిడ్డలందరూ ఆనందించడానికి నాయన వాక్యంలోని యాక్షన్ సాంగ్స్లోని మీ కృపని ఉంచి నడిపించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభా మీ కృపని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ మీ కృపతో నడిపించాలని ఆశిస్తూ నా ప్రభా మీ కృపతో నడిపించాలని ప్రతి కుటుంబాన్ని దీవించాలని నాయన కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న బిడ్డలందరికీ కూడా మరి మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.